అందరికీ నమస్కారం. కొంతమంది తల్లులకి గర్భం వస్తుంది, గర్భం పోతుంది. ఈ గర్భసంచి దోషాల వల్ల ఇప్పుడు తింటున్నటువంటి ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల, స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల ఎంతో కుంగిపోయి ఆ తల్లులకి గర్భం నిలవకుండా ఎంతో బాధపడుతూ ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ చాలా ఆపసోపాలకు గురవుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి తల్లులకి ఒక దివ్యమైన ఔషధం మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఏంటి ఈ ఔషధం అంటే, ఇది గిరిజన వైద్య ఔషధం. ఈ గిరిజనలు ఏం చేసేవాళ్ళు, ఈ యొక్క గర్భం నిలవకపోతే అని మనం చూసుకున్నట్లయితే మనకి మోదుగ చెట్టు యొక్క మోదుగ పట్టు ఉంటుంది. మోదుగ పట్టును తీసుకొని ఒక 20 గ్రాముల మోదుగ పట్టు, ఒక 5 గ్రాముల ఎల్లుల్లిపాయలు రెండు కలిపి దంచి కచ్చా పచ్చ మంచిగా దంచి మెత్తగా నూరితే పిండితే రసం వస్తుంది. ఆ 20 గ్రాముల పట్ట 5 గ్రాముల ఎల్లుల్లిపాయలు దంచగా వచ్చిన రసం ఎంతైతే ఉందో అది 10 ml 5 ml ఎంతైతే వస్తుందో దానికి సమానంగా ఆవు నెయ్యి కలుపుకొని బయట ఉండటం అంటే ఋతుస్రావం జరిగినప్పుడు ఏదో 3 రోజులు రోజు పడగడుపున కనుక దీన్ని తీసుకుంటున్నట్లయితే ఆ యొక్క దోషాలు, ముట్టు శూలాలు, అన్ని సమస్యలు వెళ్ళిపోయి తొలగిపోయి చక్కగా సంతానం నిలిచే విధంగా 3 నెలలు కనుక ఇట్లా చేసినట్లయితే సంతానం గర్భసంచి ఇదేదైతే ప్రాబ్లమ్స్ ఉండి గర్భసంచి దోషాలు ఉండి మనకి సంతానం నిలబడకుండా పోతుందో ఆ సమస్యను తరిమికొట్టేటువంటి దివ్యమైనటువంటి గిరిజన వైద్యము ఈ యొక్క ఔషధము చక్కగా ఉపయోగపెట్టుకోండి, చక్కగా వాడండి. ఎంతోమంది ఇప్పుడు సంతానం లేకుండా ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఎవరెవరి దగ్గరకు తిరుగుతున్నారు. ఇది మీ ప్రాంతంలో మీరు వాడుకొని మంచి ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నాం. నమస్కారం.